బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రాసెస్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగిసింది. దీంతో నడ్డా స్థానంలో నితిన్ నబీన్ ను ఎంపిక చేసే కసరత్తులో భాగంగా బీజేపీ నాయకత్వం ఆయన్ను గతేడాది డిసెంబర్ 14వ తేదీన కార్యనిర్వాహక అధ్యక్ష స్థానానికి ఎంపిక చేసింది. బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. సాయంత్రం 6:30 తర్వాత బీజేపీ చీఫ్ ను ప్రకటించనున్నారు జాతీయ ఎన్నికల అధికారి. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదర్, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే నితిన్ నబీన్ తన నామినేషన్ ని దాఖలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికకు సంబంధించినటువంటి కీలక ప్రక్రియ ఇది. బీజేపీకి సంబంధించి పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండి కీలకంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి మద్దతుతోటి ఈ నామినేషన్ అనేది కూడా దాఖలు చేస్తారు. ఇదొక ముందస్తుగానే ఫిక్స్ అయ్యేటువంటి ఎన్నికగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా నియమించేటువంటి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ అండ్ పార్టీకి సంబంధించి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసింది. ఇక ఇప్పుడు కూడా నితిన్ నబీన్ విషయంలో కూడా గత ఏడాది డిసెంబర్ 14వ తారీఖున ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆయన నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయన ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ప్రస్తుతానికైతే కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్లు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నితిన్ నబీన్ దాఖలు చేసినటువంటి నామినేషన్ ని వారందరూ కూడా సపోర్ట్ చేస్తూ వారికి సంబంధించినటువంటి లేఖలు కూడా ఇప్పటికే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా చేస్తారు. ఎన్నికల అధికారిగా మన రాష్ట్ర ఎంపీ, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి లక్ష్మణే వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల చేసింది ఆయనే. ఇప్పుడు రిటర్నింగ్ అధికారిగా కూడా, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారిగా కూడా ఆయనే ఉన్నారు. సాయంత్రం 6:30 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించి, ఎందుకంటే ఒకరే నామినేషన్ పైన, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పైన అయితే అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది. నామినేషన్లకు సంబంధించిన పరిశీలన కావచ్చు, ఉపసంహరణ కావచ్చు, లేకపోతే ఎన్నిక వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ లాంఛనప్రాయంగానే కనబడతా ఉంది. నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ అనేది కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక నితిన్ నబీన్ సంబంధించిన బయోడేటాను గా చూసుకున్నట్లయితే 2006లో మొదటిసారి పట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 4 సార్లు బంకిపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పాట్నాకు సంబంధించిన గవర్నమెంట్ లో 2 సార్లు రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఏకంగా జాతీయ అధ్యక్షుడి పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. మరెక్కువ సేపట్లోనే అఫీషియల్ గా జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా జేపీ నడ్డాకు సంబంధించినటువంటి పదవి కాలం ముగియడం, జేపీ నడ్డాకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం, అమిత్ షా తర్వాత సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. తర్వాత అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని సక్సెస్ఫుల్ గా గద్దెనెక్కించినటువంటి చరిత్ర కూడా ఉంది. దాన్ని కొనసాగించేలాగా నితిన్ నబీన్ ని, ఎందుకంటే యువకుడు 46 ఏళ్ల వయసులోనే ఆయన పార్టీకి, ఇంత పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా కాబోతుండడం పట్ల సర్వత్రా ఆయన వ్యవహార శైలి పైన కావచ్చు, లేకపోతే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ పైన కావచ్చు, అందరూ కూడా సర్వత్రా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఆర్గనైజేషన్ గా కూడా చాలా వరకు అనేక పదవులు కూడా ఆయన గతంలో చేశారు. బీజేపీ నుంచి కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి కూడా స్ట్రాంగ్ బ్యాక్ హోల్డర్ అనేది కూడా ఉంది. కాబట్టి కొంత అధ్యక్షుడిగా ఆయన వైపు మొగ్గు చూపినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ నితిన్ నబీన్ ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసేంత వరకు కూడా ఆయన పేరు కానీ ఎక్కడ కానీ ప్రచారం లేదు. ఇంకా పార్టీకి సంబంధించిన కీలక నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అనూహ్యంగా నితిన్ నబీన్ కి సంబంధించినటువంటి పేరు తెరపైకి రావడం, దానికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా సజావుగా సాగుతుండడం అంతా కూడా ఈ రోజు సాయంత్రం కల్లా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా చేయబోతున్నారు. అపర్ణ.